అవసరం ఉంటే తప్ప నేను ఎవరికి గుర్తురాను. వాళ్ళ అవసరం కోసం మాట్లాడుతున్నారని తెలిసినా కూడా వాళ్ళు ఒక చిన్న మాట ప్రేమగా మాట్లాడితే చాలు కరిగిపోతా. అలాంటి మనస్తత్వం నాది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇన్ని రోజులు నాకు ఫీవర్ వచ్చింది, అందుకే వీడియోస్ చేయలేకపోయాను. మీ అందరిని అయితే నేను చాలా మిస్ అయ్యాను. అత్తగారింటి పప్పుచారు, ఇది మా అత్తయ్య రెసిపీ. ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక పావు కేజీ కందిపప్పు తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుని, పప్పు నానిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. పప్పు ఉడికే వరకు ఒక 75 grams to 80 grams వరకు చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని పప్పులోకి వెజిటేబుల్స్ అన్ని కూడా పొట్టు తీసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. పప్పులో దోసకాయ వేసే ముందు అది చేదుందా లేదో చూసుకుంటాం కదా. నేను కూడా ఒక 2 గింజలు నోట్లో పెట్టుకొని చూసుకున్నాను. చాలా చేదుంది. ఒక్కొక్కసారి దోసకాయ కూడా చేదు ఉంటది. అయితే నేను తీసుకున్న దోసకాయలో మాత్రం గింజలు మాత్రమే చేదుగా ఉన్నాయి. మొన్న శివరాత్రి రోజు ఈ వీడియో పెట్టినప్పుడు ఇది పప్పుచారు కాదు, దీన్ని సాంబార్ అంటారు అని అన్నారు. అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇది సాంబారా పప్పుచారా అనేది మీరే చెప్పండి. మేమైతే పప్పుచారు అనే అంటాము. పప్పుచారుకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అదే మీ భాషలో సాంబార్ కి. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునే లోపు పప్పు అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పును పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పప్పుచారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని, ఆ గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి అందులో వేసుకుని, దాంతోపాటు ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు పప్పుచారు కాబట్టి ఇట్లా కాడలతో వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, దోసకాయ, వంకాయ, టమాటా ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఒక 5 to 6 minutes వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ కూడా వేసుకోవాలి. చాలా మంది ఆనపకాయ కూడా అంటారు, మేము మాత్రం సొరకాయ అంటాము. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలిపి కొద్దిసేపు వేగనివ్వాలి. అయితే మీలో చాలా మంది వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్, డైట్ అండ్ హోమ్ వర్కౌట్స్ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. మండే నుంచి టోటల్ గా నేను ఆ వీడియోసే పెడతాను. ఈ వంట వీడియోలు అప్పుడప్పుడు పెడుతుంటాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ వెజిటబుల్స్ అన్ని మంచిగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న మెంతికూర, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని, ఆల్రెడీ నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరగనివ్వాలి. మనం వేసుకున్న వెజిటబుల్స్ కి పులుసు బాగా పట్టేటట్టుగా మరగనిచ్చి ముందు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా అందులో వేసి పులుసు పప్పు బాగా కలిసేలాగా కలిపి మళ్ళీ కొద్దిసేపు మరగబెట్టుకోవాలి. ఆహా, పప్పుచారు చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఎంత కలర్ఫుల్ గా ఉందో. అత్తగారింటి పప్పుచారు అని ఎందుకన్నానంటే మా అమ్మగారింట్లో చేసే పప్పుచారుకి అత్తగారింటి పప్పుచారుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏదేమైనా మా అత్తయ్య రెసిపీ పప్పుచారు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంతకిది పప్పుచారా సాంబారా మీరే కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.